విజయనగరంలోని ఏసీ వీసీ రంజని శివరంజని సినిమా హాల్లో కోర్టు చిత్ర యూనిట్ సందడి చేశారు. ఇక చిత్ర యూనిట్ కు థియేటర్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోర్టు చిత్రంలో మంగపతిగా నటించిన సీనియర్ నటుడు శివాజీ మాట్లాడుతూ ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆదరించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇక లాయర్ గా నటించిన నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ ఫోక్సో చట్టంలోని లోతుపాతులను ఆలోచనాత్మకంగా ఈ సినిమాలో చూపించామని చెప్పారు. ఇక ఫోక్సో చట్టం గురించి తెలియని కోణాలను ఈ సినిమాలో చూపించామన్నారు. హీరో హీరోయిన్లు రోషన్ శ్రీదేవిలు మాట్లాడుతూ తమ చిత్రాన్ని ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు రామ్ జగదీష్ మాట్లాడుతూ ఈ సినిమా చట్ట వ్యవస్థపై అవగాహన పెంచుతూ నేటి యువతకు సందేశాత్మక చిత్రంగా రూపొందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ సాయి, ఇన్ఛార్జి రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. కోర్టు సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు చూపిస్తున్న అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. నేను చేసిన ప్రతి సినిమా కూడా ఈ ఏరియాలో చాలా బాగా ఆడిన సినిమాలు ఉన్నాయి. ద బెస్ట్ మూవీ ఇప్పటివరకు నేను యాక్ట్ చేసిన సినిమాల్లో ఇంత పెద్ద హిట్ అయిన మూవీ కోర్టు సినిమా. ఈ సినిమా డైరెక్టర్ కూడా సీతంపేట కుర్రాడు, వైజాగ్ కుర్రాడు. ఎంత బాగా డీల్ చేశాడంటే ఇలా కూడా సినిమా తీయొచ్చా, ఇలాంటి పాయింట్స్ ప్రజలకు ఏదైతే అవగాహన ఇవ్వాల్సిన ప్రభుత్వాలు చెప్పాల్సిన పాయింట్స్ని ఒక లవ్ స్టోరీ తోటి ఒక చిన్న కమర్షియల్ సినిమాల్లో ఉండే బ్లడ్ చుక్క లేకుండా ఈ సినిమాని తయారు చేశాడు. మీరందరూ ఈరోజు ఎంత గొప్పగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున టోటల్గా 25 crores చేయడం, అది మాలాంటి సినిమా చేయడం నాకు చాలా కొత్తగా, చాలా ఎక్సైటింగ్గా ఉంది. అన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్లో చాలా గొప్ప రెస్పాన్స్ వస్తుంది. చూసిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ ఆడియన్స్ పెరుగుతున్నారు. నేను చూడని వాళ్ళని ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి కోర్టు సినిమా చూడండి. ఇది ఈ నిమిషానికి, ఈ క్షణానికి ఒక ఇంపార్టెంట్ ఫిలిం అని అందరూ అంటున్నారు. అండ్ ఇంతకు మించి చెప్పాల్సింది ఏం లేదు. ఇది కూడా ఈ సినిమా కూడా వైజాగ్లోనే